డేంజర్ జోన్ లో బర్నీ గారు ఉన్నారండి. అవును, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే గేమ్ బోర్డు లో టాప్ 1 లోకి వెళ్ళిపోయారు నిన్న బర్నీ గారు. తర్వాత ఓట్ అప్పీల్కి వెళ్ళారు. ఓట్ అప్పీల్కి తనుజ వెళ్ళినప్పుడు తనుజాగా ఓట్ అప్పీల్ వచ్చింది, తనకి ఓటింగ్స్ తక్కువ వచ్చాయి. మొత్తానికి వెనక్కి ఇంటికి వెళ్ళిపోయారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు. మొత్తానికి ఏంటంటే తన ఆట ప్రారంభించారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ 2 వారాల నుండి అయితే గట్టి పోటీ ఇస్తున్నారు. ఎక్కడ తగ్గేది లేదు, ఒకసారి అస్సలు తగ్గేది లేదు అన్నట్టు ఆయన ఆట ఆడుతున్నారు. గెలిచేస్తారు అనే కోణకు వచ్చినప్పుడు ఆఖరికి వచ్చేసింది కదా. ఇంతవరకు బిల్డ్ చేసుకున్న వాళ్ళు వచ్చారు కదా. మొత్తానికి ఏంటంటే ఏదైనప్పటికీ ఆయన అందరూ వాళ్ళ గ్రాఫులు పెంచుకోవడంతో బర్నీ గారు ఎందుకో ఇంకా నాన్న వెనకబడ్డాడు అన్నట్టు ఆయన వెనకబడ్డారు. ఎందుకంటే ఆయనకి సోషల్ నెట్వర్క్ లో ఫాలోవర్స్ తక్కువ. ఆయన సోషల్ నెట్వర్క్ లో అంత వర్క్ లేదు. మిగతా వాళ్ళకి సోషల్ నెట్వర్క్ లో చాలా పిఆర్లు ఉన్నాయి. బర్నీ గారికి ఏంటి పిఆర్? ఆయనకి అవసరమైనంత వరకు సీరియల్ కి అనుకోకుండా ఆయనకి జెన్యున్ గా ఆర్గానిక్ గా పెరిగిన ఫాలోవర్స్, అంతేగాని హైబ్రిడ్ గా పెరిగిన ఫాలోవర్స్ కాదు అవి. మొత్తానికి ఏంటంటే ఆయనకుండే జెన్యున్ ఫాలోవర్స్ తో ఓట్ బ్యాంక్ వచ్చేసి డెఫినెట్ గా ఆయన తక్కువ ఉంటుంది. ఆయన గెలిచిన ఆటకి మాత్రం అంటే ప్రత్యేకించి ఇక్కడ ఓటేసేద్దామని గుడ్డిగా ఓటేసింది కాదు. ఆయనకి చూసి ఆయన ఆటను చూసి ఓటేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మిగతా వాళ్ళకి ఏంటంటే మనకు పిఆర్ లో ఓటేయాలి అని నేను కామెంట్ చేయడం కాదు, వాస్తవాలు కొన్ని అలాగే ఉంటాయి, కఠినంగానే ఉంటాయి. ఏదైనప్పటికీ డేంజర్ జోన్ లో ఆట ఆడినా సరే డేంజర్ జోన్ లోకి వచ్చారు మన బర్నీ గారు. సో అభిమానులు ఇంకా బర్నీ గారికి ఓటేయక తప్పదు, ఇంకా ఆయన గెలిపించుకోవాలంటే టాప్ 5 లోకి అట్లీస్ట్ రావాలన్నా.